సో, పిల్లలకి చదువు గురించి చెప్దాం అనుకున్నా గదండీ! ఎంసెట్, నీట్ గానీ, ఐఐటీ గానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, మన బలాలు, మన బలహీనతను చూసుకోవటమే కాకుండా ఇంకొక క్వెషన్ అడిగారండి. రంజిత్ ఎల్లూరి గారని. మీకు ఎంసెట్‌లో ఫిజిక్స్‌లో 60కి 60 వచ్చినట్లున్నాయి సార్ అని అంటున్నారు. అంటే మీరు ఫిజిక్స్, లాజిక్ స్ట్రాంగ్ అని అన్నారు గదా! సో, మీకు ఎంసెట్‌లో ఫిజిక్స్‌లో సూపర్‌గా మార్కులొచ్చుంటాయి అని ఆయన ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ రియాలిటీ అది కాదండి. మన బలం మనకి వేరే వాళ్ళకన్నా లాజిక్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా రీజనింగ్ ప్లస్ మెమరీ కొద్దిగా వీక్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆల్వేస్ స్కోరింగ్ సబ్జెక్ట్స్లోనే మార్క్స్ ఎక్కువ వస్తాయి. స్కోరింగ్ సబ్జెక్ట్ కాని దాంట్లో ఎక్స్ట్రా మార్క్స్ వచ్చినా ఒక్కోసారి నాన్ స్కోరింగ్ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు రావాలని ట్రై చేసి స్కోరింగ్ దాంట్లో పోగొట్టి మంచిగా సీట్లు వచ్చేదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకి ఎగ్జామ్ ముందు లాస్ట్ 2 నెలలు రివిజన్ అనేది చాలా ముఖ్యం. ఆ టైంలో మనం ఫిజిక్స్కి ఎక్కువ 1/4 టైమే పెట్టాలి. ఇప్పుడు 2 కళ్ళు ఉంటే ఒక కన్ను ఎక్కువ ఒక కన్ను తక్కువ కాదు కదా. ఇప్పుడు ఫిజిక్స్లో మీరు ఎన్ని గంటలు పెట్టినా కానీ దాంట్లో స్కోరింగ్ తక్కువ ఉంటుంది. అందుకని దానికి 1/4 టైమే పెట్టాలి. మిగిలిన టైంని దీంట్లో పెట్టకూడదు. అలా పెట్టుకుంటూనే మీకు చెప్తాను, నా ఎంసెట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా ఎంసెట్ ఎక్స్పీరియన్స్ నా భూతే నా భవిష్యత్ లాగా. నాకు తెలిసి బహుశా మా బ్యాచ్ ఒక్కటే అనుకుంటాను ఎంసెట్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసాం. సో యూజువల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాస్తారు కదా. మా బ్యాచ్కి అప్పుడు ఎందుకు అలా జరిగింది, మరి అది ఎందువల్ల నాకు గుర్తులేదు. ఎందుకంటే 97లో ఇది నేను రాసింది ఎంసెట్. 1997లో ఒకేసారి ఫిజిక్స్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఇచ్చారు. మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ ఇచ్చేసి కిందంతా ఖాళీ వదిలేసేవాళ్ళు, ఐఐటీ క్వశ్చన్స్ లాగా అప్పట్లో. మా ఒక్క బ్యాచ్కి అలా జరిగింది, ఇంకెవరికి జరగలేదు. మల్టిపుల్ ఎంసీక్యూస్ ఉన్నాయి, ఒక 25 మార్క్స్ ఏమో. మిగిలిన మాకు ఒక్కొక్క సబ్జెక్టు 75 మార్క్స్ 75 మార్క్స్ 75 మార్క్స్ అనమాట. మామూలుగా 3 గంటల్లో అయిపోయేది. మాకు మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్ 2 సార్లు ఇచ్చారు అట్లా. సో దీంట్లో జరిగిన ఏంటంటే 75 మార్కులు 75 మార్కులు 75 మార్కులు ఫిజిక్స్, కెమిస్ట్రీ 75 మార్కులు, 75 బాటనీ 75, జువాలజీ 75. సో మొత్తం కలిపి 300 మార్క్స్ అనుకోండి. దాంట్లో నాకు ఫిజిక్స్లో వచ్చింది 19 మార్కులు, 75 మార్కులకి 19. బట్ నాకు గవర్నమెంట్ ఫ్రీ సీట్ వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టఫ్గా పేపర్ వచ్చింది అనేది. సో ఇంత టఫ్గా బాగా చదివిన నాకే దిమ్మ తిరిగిపోయి ఆ ఫిజిక్స్ పేపర్ చూసి ఏమవుద్దో అని బెంబెలెత్తిపోయి 19 మార్కులు వచ్చినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఏమైపోతారు, ఎంత అతలాకుతలం అయిపోతారు మానసికంగా. అంటే అంత టఫ్ పేపర్ సెట్ చేయటం మరి ఎంతవరకు న్యాయమో నాకు తెలీదు. కాకపోతే టఫ్ అనేది అందరికీ టఫే, ఈజీ అనేది అందరికీ ఈజీయే. పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాకు ఇది రాలేదు అది రాలేదు వాళ్ళు బాగా రాసేసి ఉంటారని కొంతమంది కంగారు పడిపోయే వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, టఫ్ పేపర్ వస్తే మీరు నిజంగా కష్టపడితే మీరు ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈజీ పేపర్ వస్తేనే కొంచెం కష్టం, బాగా కష్టపడిన వాళ్ళకి. నాకు బాటనీలో 62 మార్కులు 75కి, జువాలజీలో 63 మార్కులు 75కి, కెమిస్ట్రీలో 62 మార్కులు. మూడిట్లో ఆల్మోస్ట్ చాలా మంచిగా వచ్చినాయి. 75కి 62, 63 మధ్యలో వచ్చినాయి మూడిట్లో. ఫిజిక్స్ ఒక్క దాంట్లో తగ్గిపోయినాయి. ఎందుకని తగ్గినాయి అంటే చాలా టఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అన్నీ ఎంసీక్యూస్ కాకుండా డిస్క్రిప్టివ్. మాకు ఇంత పెద్ద క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ ఇచ్చేసి కిందంతా ఖాళీ వైట్ పేపర్ వదిలేసేవాడు. మొత్తం క్యాలిక్యులేట్ చేసి మనం కరెక్ట్ ఆన్సర్ రాస్తేనే మనకి మార్క్స్ వచ్చేటట్టు ఉండిందనమాట ఆ పేపర్. 1997 ఎంసెట్ పేపర్. నేను ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి స్కోరింగ్ సబ్జెక్ట్స్ టక్టక రాసేసుకోవాలి. నేను బయాలజీ మొత్తం అలాగే బాటనీ, జువాలజీ రాసేసాను. ఫిజిక్స్, కెమిస్ట్రీలోకి వచ్చేసరికి ఫిజిక్స్ పేపర్ చూడగానే ఇదేంటో తేడాగా ఉందని అనిపించి ఫస్ట్ కెమిస్ట్రీ ఫినిష్ చేసేద్దామని. ఇప్పుడు కెమిస్ట్రీకి ఇచ్చిన టైంలో కెమిస్ట్రీ ఫినిష్ చేసేయాలి, ఆ తర్వాత ఫిజిక్స్కి రావాలి. ముందే ఫిజిక్స్కి వెళ్ళి మొత్తం టఫ్గా ఉన్నప్పుడు దాన్ని క్రాక్ చేద్దామని చెప్పి టైం అంతా అయిపోయి చాలామంది మా టైంలో ఫిజిక్స్ ఫస్ట్ చేసి టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేక కెమిస్ట్రీ ఈజీ బిట్స్ అన్నీ పోగొట్టి స్కోరింగ్ రాక సీట్లు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అప్పుడు మనం ఇప్పుడు ఒక పేపర్ ఎలా ఉందనేది చూస్తే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు చూస్తున్నట్టు ఈ ఫిజిక్స్ పేపర్ కొంచెం కష్టంగా ఉందనేసరికి నేను వెంటనే కెమిస్ట్రీకి వెళ్ళిపోయాను. కెమిస్ట్రీ మొత్తం ఫినిష్ చేసుకుని అప్పుడు ఫిజిక్స్కి వచ్చాను. నేను సగం పేపర్ అటెంప్ట్ చేశాను.
ఎందుకంటే టైం సరిపోలే, అన్నీ డిస్క్రిప్టివ్ ఉన్నాయి, చాలా టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను రాసిందే 35 మార్కులకో ఏమో రాశాను. ఆ 35 మార్కుల్లో 19 మార్కులు వచ్చినాయి. నాకు 19 మార్కులు వచ్చినప్పటికీ కూడా నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. సో అంత టఫ్గా వచ్చిందనమాట. సో ఇక్కడ పొరపాటున నేను ఫిజిక్స్ ఫస్ట్ స్టార్ట్ చేసి కెమిస్ట్రీ టైంలో కూడా నేను ఓవర్ షూట్ అయ్యి ఉంటే కెమిస్ట్రీలో స్కోరింగ్ అంతా తగ్గిపోయి, ఇక్కడ మహా అంటే ఒక 10 మార్కులు వస్తే అక్కడ 20 పోయి ఉండేవి. నాకు నేరుగా మిస్ అయిపోయేవాడిని కూడా సీట్, మెడికల్ సీటు. కాబట్టి అంత క్యాలిక్యులేటెడ్గా ఉండాలండి ఇప్పుడున్న సబ్జెక్ట్లో. మీ బలం బలహీనతలు, నాకు ఫిజిక్స్ ఇష్టం అని ఫిజిక్స్కి సగం టైం పెట్టి మిగిలిన మూడింటికి సగం టైం పెట్టకూడదు. మనం దేనికి ఎంత స్కోరింగ్ ఉంటుంది, దేనికి ఇవ్వాల్సిన టైం దానికో ఇవ్వాలి. ఆ కంపార్ట్మెంటలైజేషన్ కానీ, ఆ ప్లానింగ్ కానీ, మైక్రో ప్లానింగ్ కానీ, మ్యాక్రో ప్లానింగ్ కానీ, ఈరోజు ఏం చదవాలి, ఈ నెలలో ఎన్ని కవర్ చేసుకోవాలి, లాస్ట్ రివిజన్స్ కల్లా నేను ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నాకు క్వశ్చన్స్ ఎంసీక్యూస్ చేసి మిస్టేక్ చేస్తారండి. ఇప్పుడు మీకు వీకెండ్ టెస్ట్ ఉంటుంది. ఈ వీకెండ్ టెస్ట్లో మీరు ఒక సమ్ తప్పు చేస్తారు. తప్పు చేసిన తర్వాత దాన్ని సరిగ్గా నోట్ చేసుకుని, దాన్ని ఈరోజు ఎందుకు తప్పు చేశానో అనలైజ్ చేసుకుని, దాన్ని ఒక నీట్గా రాసుకుని ఒక పేపర్ మీద ఎర్రర్ అన్నీ ఒక చోట రాసి పెట్టుకుంటే మళ్ళీ అదే తప్పు చేస్తారు. లేకపోతే కొంతమంది ఎక్స్క్లూజన్లో పెట్టేస్తారు. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 2 ఆప్షన్స్ కాదు, ఈ 2 ఆప్షన్స్ అని ఎక్స్క్లూడ్ చేసుకుంటారు 50-50లో. సో 50-50లో ఏంటి, మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియకపోయినా రెండింటి మధ్యలో ఒకటి ఆన్సర్ పెట్టేస్తాం. ఒకసారి ఫ్లూక్లో రైట్ అవుద్ది, ఒకసారి 50% ఛాన్స్ ఉంటుంది. మీకు అలాంటి 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే 5 క్వశ్చన్లు కరెక్ట్ అవుతాయి, 5 క్వశ్చన్స్ తప్పు అవుతాయి. కానీ మీకు గెయినే ఎక్కువ. ఎందుకు? 1/4 నెగిటివ్ మార్కు, పాజిటివ్ ఎంత 50. ఎందుకంటే మీ ప్రాబబిలిటీ ఎంత 50% ఛాన్స్ ఉంది మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే రెండింటిని ఎక్స్క్లూడ్ చేశారు కాబట్టి. అలాంటి టైంలో రిస్క్ తీసుకుని పెట్టేయాలి. చాలామంది అమ్మో రెండిట్లో కూడా నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియదని అటెంప్ట్ చేయరు, అదొకటి రాంగ్ అవుతుంది. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. అలా ఎక్స్క్లూడ్ చేసి పెడతారు. ఈసారి మీరు ఎక్స్క్లూడ్ చేసి పెడతారు, అది కరెక్ట్ అయిపోతుంది. అమ్మ నాకు ఈ క్వశ్చన్ వచ్చేసింది అనుకుంటారు, నాకు ఇది కరెక్ట్ అయిపోయింది కదా అని చెప్పి దాన్ని చూసుకోరు. ఈరోజు రెండిట్లో ఒకటి పెట్టిన వాళ్ళు ఇదే క్వశ్చన్ నెక్స్ట్ టైం వస్తే ఎగ్జాక్ట్గా 50%లో ఏదో ఒకటి అని పెట్టుకుంటాం కదా, అది రెండోది పెడతారు మళ్ళీ. అందుకని రెండు ఆప్షన్స్లో డౌట్ ఉండి డౌట్ఫుల్గా పెట్టి ఫ్లూక్లో కరెక్ట్ అయిన క్వశ్చన్ కూడా మీరు నోట్స్ రాసుకుని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా చేసుకోవాలి. ఏముంది, ఒక క్వశ్చన్లో మీరు ఏ పాయింట్, కీలకమైన పాయింట్లో మీరు తప్పటడిగేశారు అనేది ఒక్క లైన్లో వైట్ పేపర్ మీద రాసుకోవటం, టెక్స్ట్ బుక్లో అతికిచ్చేసుకోవటం. ఒక వైట్ పేపర్ మీద మీరు 50 క్వశ్చన్స్ చేశారు, దాంట్లో 20 తప్పులు పోయినాయి. ఆ తప్పుల్లో ఎందువల్ల పోయినాయి, కొన్ని డౌట్ఫుల్గా పెట్టాము, వాటిని కూడా ఎందుకు డౌట్ వచ్చింది అనేది ఒక్క లైన్లో రాసేసుకుని వైట్ పేపర్లో నీట్గా సన్నగా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క క్వశ్చన్ రాసేసుకుని టెక్స్ట్ బుక్లో దాన్ని పేస్ట్ చేసేసుకుంటే కనుక మనకి చాలా ఈజీ అవుతుంది. చాలామంది తప్పులు చేస్తారు, మళ్ళీ అదే తప్పులు చేస్తారు. అది చాలా డిజాస్టర్ అండి, అలా జరగకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.